ట్యూస్డే మన ఇన్స్టిట్యూట్లో ఐటీ స్కూల్లో రెవాల్సిస్ కంపెనీ యొక్క ఫ్రెషర్స్ జాబ్ డ్రైవ్ జరిగింది. దాంట్లో 49 మెంబర్స్ అటెండ్ అయ్యారు మన స్టూడెంట్స్. 49లో 19 స్టూడెంట్స్ ఆర్ క్లియర్డ్ ద మెషిన్ టెస్ట్ ఫస్ట్ రౌండ్. సో ఈ 19లో అరౌండ్ 17 మెంబర్స్ ఈరోజు కంపెనీకి సెకండ్ రౌండ్కి వెళ్ళారు. దే క్లియర్డ్ సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్. అండ్ ఫైనల్లీ అవుట్ ఆఫ్ 17 our 6 students got offers. నా పేరు నల్లబాబు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ 2013లో పాస్ అయ్యాను. నేను 2 years బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత 7th స్టాండర్డ్ వరకు స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు? 7 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. 7 ఇది ఆల్మోస్ట్ అన్ని ఫస్ట్ క్లియర్ అయింది సార్. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది సార్. సో ఇది ఒకటే కదా ఆఫర్ వచ్చింది అయితే? సుజాకి సెకండ్ రౌండ్కి వెళ్ళాను సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అనిల్. My name is Anil Kumar. I completed my BTech in 2015. I am attending multiple drives. I got offer. లాంగ్ జర్నీ ఇది? Yes sir, long journey sir. అరౌండ్ 40+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. సో ఎన్ని ఇంటర్వ్యూస్లో ఫైనల్స్ దాకా వచ్చావు? 4 ఇంటర్వ్యూస్లో ఫైనల్ రౌండ్ వరకు వచ్చేస్తాను. ఓకే, ఓపిక. ఎస్ సార్. హ్యాపీయా? సో ఏం చేసావు 9 సంవత్సరాలు అసలు అంతకుముందు ఇక్కడ రాకముందు? కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను. గౌట్ జాబ్ ట్రై చేసావు? ఎస్ సార్. సో నీ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అవుతుంది. ఎవరు గవర్నమెంట్ జాబు ప్రిపేర్ అయిన వాళ్ళు ప్లస్ 15-16లో పాస్ అయిన వాళ్ళు ఎస్ సార్. ఐటీ వైపు రాదనుకున్నా సార్, ఎందుకంటే మా అన్న ఐటీలోనే చేస్తున్నాడు సార్. 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ అతను జస్ట్ సలహా వరకు ఇవ్వగలడు సార్. జాబ్ అయితే ఎవరి ఫీల్ కానీ అదే. రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వినోద్. నా పేరు వినోద్. నేను 2021లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్కి ఏది డిగ్రీ ఏంటిది నీది? బిఎస్సీ. బిఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయా? ఓకే, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు టోటల్గా? నేను నియర్లీ 20 అబోవ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. దాంట్లో ఒక ఇంటర్వ్యూలో ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత కొంచెం ప్రాబ్లం వచ్చి ఆ జాబ్ పోయి 6 ఇంటర్వ్యూలు అటెండ్ అయినాక నీకు జాబ్ వచ్చింది. వెళ్ళి జాబ్లోకి వెళ్ళి 1 month చేసి స్ట్రెస్ అయినావు, వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చావు. మళ్ళీ బ్యాక్ వచ్చినాక గ్యాప్ ఇచ్చావు. ఒక 3 months ఇచ్చావు. ఇచ్చి మళ్ళీ ఒక ఎన్ని ఇంటర్వ్యూలు పట్టింది సెకండ్ ఇన్నింగ్స్లో? నియర్లీ ఒక 15 ఇంటర్వ్యూస్ అబోవ్ పట్టింది సార్. రైట్, వెరీ గుడ్. హ్యాపీయా? చాలా. My name is Tarun. I completed my BTech in 2012. After completion of my engineering, I am doing job in banking sector almost 7 years. After that, I joined this institute. I completed in this institute 1 year. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? And I attended the 7 interviews. This is the 7th interview. I got this job. ఈ 7 ఇంటర్వ్యూస్ లేదన్న ఇంటర్వ్యూలో ఫైనల్ వరకు వెళ్ళావా? విన్ ఐటీ సొల్యూషన్స్లో ఫైనల్ రౌండ్ కంప్లీట్ చేసాను సార్. వెరీ గుడ్. ఓకే, బట్ బ్యాంక్ జాబ్ వదిలిపెట్టి వచ్చావు బాగానే? ఎస్ సార్. గ్రోత్ కొద్దిగా ఇక్కడ తక్కువ ఉంటుందండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. Hi sir, my name is Nagaraju. I completed my BCom in 2013. After that, I went to CA side. బీకామ్ అయినాక సిఏ చార్టెడ్ అకౌంట్. చార్టెడ్ ఐసీడబ్ల్యూ ఇంటర్వ్యూకి అయింది. తర్వాత మ్యారేజ్ అయ్యి ఇంకా అది ఆపేసాను. ఈలోపు ఇది డిజిటల్ మార్కెటింగ్, ఆండ్రాయిడ్ యాప్స్ ఏం డెవలప్ చేసి ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద చేశాను. తర్వాత ఇంకా జాబ్ చేస్తూ చేయొచ్చు, జాబ్ చేద్దామని చెప్పి ఇంకా అంటే గ్యాప్ చాలా వచ్చింది కదా, ఇంకా ఎలా ట్రై చేస్తుంటే అవ్వదని చెప్పేసి అన్నారు. ఇంక ఈలోపు యూట్యూబ్లో చూస్తే సార్ ప్లేస్ చేస్తున్నారు, గ్యాప్ ఉన్నా సరే పర్లేదని చెప్పి ఇంకా ఇక్కడ అప్రోచ్ అయ్యి ఇక లాస్ట్ 8 months నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 6 interviews వరకు అటెండ్ అయ్యాను. 3 interviews వరకు ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. దిస్ ఇస్ ద 6th interview. ఐ గాట్ ద ఆఫర్. ఎప్పుడు పాస్ అయింది? ఇప్పుడు 2013. ఓకే, 10 years ఉంది గ్యాప్. రైట్. నా పేరు మనీషా. నేను 2023లో బీజెడ్సీ కంప్లీట్ చేశాను. ఈ ఇన్స్టిట్యూట్లో నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ నా సెమిస్టర్ కోసం కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ లాస్ట్ మంత్ వచ్చాను. ఇది నాకు సెకండ్ ఇంటర్వ్యూలో ప్లేస్ అయ్యాను. అంటే ఇప్పుడు నువ్వు ఫైనల్ ఇయర్లో వచ్చి జాయిన్ అయ్యి
సైమల్టేనియస్గా అకాడమిక్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యావు. రైట్, మధ్యలో గ్యాప్ ఇచ్చావు ఎస్ సార్. ఎగ్జామ్స్ కోసం పోయినా. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. సెకండ్ ఇంటర్వ్యూ. ఎస్ సార్, సెకండ్ ఇంటర్వ్యూ. Right. Okay, guys. These 6 people are going to onboard on Monday. So all the best to everyone. And ఈ వీడియోస్ చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఛానల్లో చాలా ఇంటర్వ్యూస్లలో నేను గ్యాప్ ఉన్నా కానీ 10 years గ్యాప్ ఉన్నా కానీ ఫ్రెషర్గా ప్లేస్ చేయొచ్చు, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొద్దు అని చెప్పడం జరిగింది. దానికి మేము కండక్ట్ చేస్తున్న డ్రైవ్లలో వచ్చిన రిజల్ట్స్ని కూడా మేము చూపిస్తున్నాం. ఫస్ట్లో చూపించలేదు, సో స్టూడెంట్స్కి ఇది ఇప్పుడు ఎవిడెన్స్ లాగా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి తీయటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనం చూస్తే అనిల్ 15, నాగరాజు 13, నల్లబాబు 13, 12. ఓకే, సో వీళ్ళంతా గ్యాప్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ కమింగ్ టు మనీషా గురించి కూడా మనం పాత ఇంటర్వ్యూలలో బైపీసీ బ్యాక్గ్రౌండ్, బీజెడ్సీ, బీ ఫార్మసీ ఉన్న వాళ్ళు కూడా ఐటీ వైపు రావచ్చని మనం చెప్పడం జరిగింది. చాలామంది పాత స్టూడెంట్స్ కూడా ఏజీబీఎస్సీ చదివిన స్టూడెంట్కి, బీఫార్మసీ చదివిన వాళ్ళకి, బీజెడ్సీ వాళ్ళకి వచ్చేది. ఈ ఇంటర్వ్యూలో కూడా ఈ వీడియో ద్వారా కూడా మేము బీజెడ్సీ స్టూడెంట్కి జాబ్ వచ్చిందని చూపిస్తున్నాం. సో ఆమెకు వచ్చింది కాబట్టి దాన్ని ఎవిడెన్స్గా చూపిస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ లైక్ .NET లాంటి కోర్సులు నేర్చుకొని ఇటు ఒక పక్కన డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని ఇంకో పక్కన కంపెనీ ఆఫర్ లెటర్ తీసుకోవచ్చు. దానికి బెస్ట్ ఎవిడెన్స్ యూ ఓన్లీ. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్ యూ ఆల్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. లైక్ మీరు ఇక్కడ మెయిన్గా వీళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రిపేర్ చేశారు కదా, సో యూ జస్ట్ స్పీక్ అవుట్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ దే ఆర్ ప్రిపేరింగ్. సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా సెమినార్స్లో మంచిగా పార్టిసిపేట్ చేశారు. ప్రతి యాక్టివిటీలో కూడా బాగా పెర్ఫామ్ చేశారు, చాలా కష్టపడ్డారు. ఇక అనిల్ అయితే చాలా పేషెన్సీ, చాలా లాంగ్ జర్నీ. సో ఇక్కడ ఏంటంటే ఇయర్ గ్యాప్స్ ఏ డిగ్రీ అయినా పర్లేదు, కానీ కష్టపడి చదువుకుంటే సక్సెస్ వస్తుంది అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. సార్ వీళ్ళకి మంచిగా గైడ్ చేసి వాళ్ళ యొక్క సబ్జెక్టులు బాగా డెవలప్ చేశారు. నా దగ్గర శ్రీకాంత్ సార్ ఉన్నారు, ఆయన బాగా వాళ్ళకి మెషిన్ టెస్ట్లు, అడ్వాన్స్లో ఎంవీసీ కోర్ ఇవన్నీ బాగా చేపించి బాగా ట్రైనప్ చేశారు. ఇది వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. ఇలా సెమినార్స్లో పార్టిసిపేట్ చేయటం, తర్వాత బాగా మాట్లాడడం. మేము ఎక్స్వై ప్రోగ్రామ్ చేయించాం. ఎక్స్వై అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ని క్వశ్చన్ చేస్తే ఇంకో పర్సన్ ఆన్సర్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అందరూ బాగా కష్టపడ్డారు. ఆల్ ద వెరీ బెస్ట్.